అవసరం వచ్చిన ప్రతిసారి అప్పు కోసం చూడటం కన్నా తక్కువ జీతం వచ్చినా ఏదో ఒక పని చేసుకోవటం ఉత్తమం. ఆదాయం తక్కువే అయినా ఆత్మాభిమానంతో బ్రతకవచ్చు. స్విచ్ వేసిన వెంటనే ఫ్యాన్ తిరుగుతుంది, కానీ స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే ఫ్యాన్ ఆగదు. కష్టాలు కూడా అంతే. రావడం త్వరగా వస్తాయి, వెళ్ళటానికి కొంచెం సమయం పడుతుంది. ఎలా బ్రతకాలో తెలియక భయపడకు. ఎందుకంటే గూటి నుండి బయలుదేరిన పక్షికి తెలియదు గింజలు ఎక్కడున్నాయో అని. అయినా ఎగురుకుంటూ పోతుంది కదా. మీ జీవితం కూడా అంతే. ప్రయత్నమే జీవితం. గొడుగు వర్షాన్ని ఆపలేదు, కానీ మిమ్మల్ని తడవకుండా రక్షణ ఇవ్వగలదు. అలాగే ఆత్మవిశ్వాసం గెలుపుని తెచ్చిపెట్టలేకపోవచ్చు, కానీ ఏదైనా గెలవటానికి అవసరమైన శక్తినిస్తుంది. ఒకరి సంస్కారం తెలియాలంటే వారి మాట వినాలి. ఒకరి ఆప్యాయత తెలియాలంటే వారు వడ్డిస్తే తినాలి. ఒకరి మనసులో మీ స్థానం తెలియాలంటే వాళ్ళ కోపం తెప్పించాలి. ఒకరి స్నేహం తెలియాలంటే వారికి మీ కష్టం ఇచ్చేయాలి. నమ్మకమైన, గౌరవమైన, ప్రాణమైన ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రావు. బ్రతకటం గొప్ప కాదు, నిజాయితీగా బ్రతకటం గొప్ప. పిలవకపోతే వెళ్ళవద్దు, చెప్పకపోతే అడగవద్దు, ఆలస్యంగా చెప్పినా పట్టించుకోవద్దు. ముఖ్యమని భావిస్తే ముందే చెప్తారు. చివరిలో చెప్పారంటే ముందే వద్దనుకుంటున్నారని అర్థం. నిజం నొప్పినిస్తుంది, అబద్ధం ఆనందాన్నిస్తుంది, కానీ నిజం ఇచ్చే ప్రశాంతత అబద్ధం ఎప్పటికీ ఇవ్వలేదు. మీరు మాట్లాడిన ప్రతి మాటలో అర్థాలు వెతికే వాళ్ళు పరాయి వాళ్ళు అవుతారు. మీ మౌనాన్ని కూడా చదవగలిగిన వాళ్ళు మీ వాళ్ళు అవుతారు. మనిషికి సంపాదన ఎక్కువైతే మనుషుల్ని మర్చిపోతారు. అదే కష్టాలు ఎక్కువైతే మర్చిపోయిన మనుషుల్నే కావాలనుకుంటారు. మనిషి ఒక్కడే, కానీ ఆలోచన తీరు సందర్భానికి తగ్గట్టుగా మారుతుంది. 25 ఏళ్ల వయసు వరకు కష్టపడితే మిగతా 80 ఏళ్ళు సుఖంగా ఉండవచ్చు. కష్టపడాల్సిందే కాబట్టి చదువుకోవాల్సిన వయసులో చదువుకుంటే జీవితాంతం సుఖంగా ఉండవచ్చు. ఎన్నో విషయాలు, మరెన్నో ఆలోచనలు, అన్నిటినీ మీ ముందు నిలిపే వేదికనే ఈ జీవితం. అర్ధరాత్రి కూడా నిద్రను మరిచి తీవ్రంగా ఆలోచిస్తున్నావంటే రేపటి భవిష్యత్తు కోసమైనా అయి ఉండాలి, లేదా జరిగిన గతాన్ని తలుచుకొని సతమతమవుతూ గుండెల్లో నింపుకున్న బాధను తీసేసే ప్రయత్నమైనా అయి ఉండాలి. ఈరోజు గురించి ఈరోజే ఆలోచించండి. రేపటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్న క్షణాలని ఒత్తిడితో గడపవద్దు. ఆలోచనలతో పడుకునే కళ్ళకి అలారం అవసరం లేదు. బరువు బాధ్యతలే నిద్రలేపుతాయి. నవ్వుని మించిన ఔషధం లేదు, సహనాన్ని మించిన ఆయుధం లేదు, విశ్వాసాన్ని మించిన భద్రత లేదు, జ్ఞానాన్ని మించిన ఆస్తి లేదు. ఆశ్చర్యం ఏమిటంటే ఇవన్నీ ఉచితంగానే దొరుకుతాయి. రాసిన అక్షరం తప్పైతే దిద్దుకోవచ్చు, కానీ మాట్లాడే మాట, తీసుకునే నిర్ణయం తప్పైతే దాన్ని సరిచేసుకోవటానికి జీవితకాలం చాలదు. డబ్బుంటే నలుగురికి దానం చేయి. మంచి హోదా ఉంటే నలుగురికి జీవనోపాధి కల్పించు, లేకుంటే మౌనంగా ఉండు. మంచి పరపతుంటే నలుగురికి మాట సాయం చేయి. ఇవి లేకుంటే కనీసం నలుగురికి మంచి చెప్పు, అంతేకాని ఎవరికి అపకారం చేయకు. ఏమీ లేనప్పుడు పిలిచి పచ్చడి మెతుకులు కూడా పెట్టరు. అన్నీ వచ్చాక బ్రతిమిలాడి మరీ పంచపక్ష పర్వణాలు వడ్డిస్తారు. మనిషిని, మానవత్వాన్ని చూడరు, స్థాయిని, సంపదను చూస్తారు. ఇదే లోకం తీరు. అవసరం అయిపోయాక ముఖం తిప్పుకుంటారు, కానీ రేపు మళ్ళీ అవసరం పడితే మొఖాలు ఎలా చూపెడతారు? మనిషి బ్రతికి ఉన్నంతకాలం మనిషికి మనిషి అవసరం ఉంటుంది. అవసరం ఉన్నప్పుడు, లేనప్పుడు ఒకేలా ఉండటం నేర్చుకోవాలి. చేతి వేళ్ళన్నీ ఒకే పొడవులో ఉండవు, కానీ మడిచినప్పుడు అన్నీ సమానమవుతాయి. అలాగే పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకున్నప్పుడే జీవితం సులభం, సుఖమయం అవుతుంది. రాపిడి లేనిదే వజ్రాలు మెరవ్వు. నిప్పుతో కాలందే బంగారం శుద్ధి కాదు. కష్టాలను ఎదుర్కొందే మంచితనం రాణించదు. సమస్యలు మానసిక శక్తిని పెంచుతాయి. కాబట్టి ఏ మనిషికైనా గొప్ప పేరు తెచ్చేది, ఎక్కడైనా రాణించటానికి తోడ్పడేది ఆ మంచి గుణం మాత్రమే. ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ ఎన్నో విమర్శలు ఎదురవుతాయి. వాటిని వింటూ ఆగిపోవటమా, పట్టించుకోకుండా ముందుకు సాగిపోవటమా అనేది నువ్వే నిర్ణయించుకోవాలి. చెట్టు నిండా పండ్లు ఉన్న వాటిలో బాగా పండిన దాని మీద రామచిలక వాలుతుంది. కుళ్ళిన పండు వైపు పురుగు పాకుతుంది. మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో కూడా మంచి, చెడు రెండూ ఉంటాయి. ఎవరి స్వభావాన్ని బట్టి వారు మార్గాన్ని ఎంచుకుంటారు.
జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది. ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒక్కటే. ఉన్నంతవరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకొని జీవించటమే. జీవితంలో ఎలాంటి సమయంలోనూ ఇచ్చిన మాట తప్పకూడదు. ఎందుకంటే మాట ఇవ్వటం అంటే నమ్మకాన్ని ఇవ్వటం లాంటిది. అవతల వాళ్ళ మనసులో నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. ప్రతిదీ పరిగెత్తి చేయనవసరం లేదు. జీవితంలో పరుగు నాపి నిదానం అలవాటు చేసుకోండి. పరిగెత్తే కుందేలు బ్రతికేది 10 సంవత్సరాలే. నిదానంగా సాగే తాబేలాయుష్ మాత్రం 100 ఏళ్ళు. అందం నడవడికలో ఉంటుంది కానీ ఆడంబరాల్లో కాదు. సత్యం, ప్రేమ ఎక్కడుంటాయో అక్కడ శాంతి తప్పకుండా ఉంటుంది. జీవితం ముందుగానే హెచ్చరిస్తుంది. నువ్వు నడిచే దారిని, నీ పద్ధతిని మార్చుకోమని. కాదని ముందుకు అడిగేశావో నీ జీవితం కాలిపోవటం, కూలిపోవటం ఖాయమని. కష్టాలు నిన్ను నాశనం చేయటానికి కాదు, నీ శక్తి సామర్థ్యాలను వెలికితీసి నిన్ను నువ్వు నిరూపించుకోవటానికే వస్తాయి. కష్టాలకు కూడా తెలియాలి కదా నిన్ను గెలవటం కష్టమని. చాలామంది డబ్బుతో ఏమైనా కొనగలరు అనుకుంటారు, కానీ నిజం చెప్పాలంటే డబ్బుతో రుచికరమైన ఆహారాన్ని కొనగలరు, కానీ ఆకలిని కొనలేరు. పెద్ద పెద్ద మంచాలు కొనగలరు, కానీ నిద్రను కొనలేరు. మనుషుల్ని కొనగలరు, కానీ వారి ప్రేమ, ఆప్యాయత కొనలేరు. డబ్బు అనేది అవసరాలు తీర్చడానికి మాత్రమే. ఎంతటి ధనవంతుడైనా, ఎంతటి పేదవాడైనా చివరికి చేరవలసింది మట్టిలోనికి. ఒక మనిషికి ఇవ్వాల్సిన టైంలో విలువ ఇవ్వకపోతే తర్వాత నువ్వు ఇద్దామనుకున్నా వాళ్ళు తీసుకోవడానికి యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఆత్మాభిమానం ఒకటి ఉంటుంది కదా. సంకల్ప బలం ఉన్నవారికి సమస్య అనేది ఒక అవరోధమే కాదు. నీ శక్తి మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు నువ్వు సాధించలేనిది ఏదీ ఉండదు. కాబట్టి మీ లక్ష్య సాధనలో చిత్తశుద్ధి ఉంటే ప్రతి ఆపదను అధిగమించి విజయ తీరాల్ని సులువుగా చేరుకోగలరు. ఏడిస్తే నాటకం అంటారు, నవ్వితే ఏం బాధలు లేవు అంటారు, మౌనంగా ఉంటే తప్పు ఒప్పుకున్నట్టే అంటారు, మాట్లాడితే చెడ్డవాడు అంటారు, మాట్లాడకపోతే అహంకారి అంటారు, బ్రతికి ఉన్నప్పుడు ఎప్పుడు చస్తారో అంటారు, చనిపోతే అయ్యో పాపం అంటారు. నువ్వు ఎలా ఉన్నా అనేవాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అనేవాళ్లను వాళ్ళ కర్మ కుదిలేయాలి. మీరు మీకు నచ్చినట్లుగానే బ్రతకాలి. జనం దృష్టిలో మంచి చెప్పిన వారు ఎప్పుడూ చెడ్డవారి, చెడు చెప్పిన వారు ఎప్పుడూ మంచివారి. ఎలాగంటే కాటు వేసిన పాముకే పాలు పోస్తారు, కానీ నీడనిచ్చే చెట్టుకు మాత్రం కనీసం నీళ్లు కూడా పోయరు. దశరథుల్లా పిల్లల్ని ప్రేమించాలి. లక్ష్మణుల్లా అన్నకు తోడుగా సాయంగా ఉండాలి. భరతుల్లా త్యాగగుణం కలిగి ఉండాలి. విభీషణుల్లా మంచి వినయం ఉండాలి. సుగ్రీవుల్లా మిత్రులకు సహాయం చేయాలి. ఆంజనేయుల్లా కార్యసాధన బుద్ధి ఉండాలి. చివరిగా రామునిలా నీ బాధ్యతను, నీ ధర్మాన్ని, నీ శౌర్యాన్ని కలిగి ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.